బట్టతల వస్తుందా లేదా అనే ఒక విషయాన్ని ఎర్లీగా ఎలా గుర్తుపట్టాలి? ఒకవేళ ఫాదర్కి కానీ మదర్ తరఫు నుంచి కానీ మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉన్నప్పుడు చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బట్టతలు వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కనుక. సో అలా ఎర్లీగా బట్టతలు వస్తుందని ఇలా తెలుస్తుంది అన్నప్పుడు తలస్నానం చేసినప్పుడు కావచ్చు, స్విమ్మింగ్ చేసి వచ్చినప్పుడు కావచ్చు, ఆయిల్ అప్లై చేసినప్పుడు కావచ్చు, మీ యొక్క వెంట్రుకల మధ్యలో యొక్క గ్యాప్స్ కన్నా అధికంగా కనబడుతూ ఉన్నాయనుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే గ్యాప్స్ అధికమైనప్పుడు మీ యొక్క తల అనేటువంటిది విజిబిలిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా 2 కార్నర్లో కావచ్చు, లేకపోతే చాలా మంది లోపల ఈ వర్టెక్స్ అంటూ ఉంటాం, ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాంటి యొక్క ప్రదేశాల లోపల తడి స్నానం చేసినప్పుడు, స్విమ్మింగ్ చేసి బయటకు వచ్చినప్పుడు, ఆయిల్ బాగా మర్దన చేసినప్పుడు వెంట్రుకల యొక్క గ్యాప్ లోపల అధికంగా కనబడితే అది ఎర్లీ సైన్స్గా భావించవచ్చు. అలాంటి ఎర్లీ సైన్స్గా అలా డిటెక్ట్ చేసినప్పుడు ఇనిషియల్గానే బట్టతలకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా మనము వాటిని అంతటితోనే నివారించేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి.